ఒక నెగిటివ్ క్యాంపెయిన్ 2 రోజుల ముందు నుండి ప్రారంభించి జగన్ ఆ కార్యక్రమం అయ్యేదాకా చేసేవాడు. అసలు జనాలు చర్చించుకునేలా చర్చ రానికుండా చేసేవాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు కార్యక్రమం వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జగన్ నిన్న విజయం సాధించాడు ఓ రకంగా ఎమ్మెల్సీ, కానీ కరెక్ట్గా ఆ టైంకి తీసుకొచ్చి జోగిది పెట్టారు. అంటే ఇట్టించే డైవర్షన్, ఏది ప్రచారంలో ఉండాలో ఏది ఉండకుండా ఉండాలో వాళ్ళకి బాగా తెలుసు. అది ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని ఎదుర్కోవాలంటే ఈయన దగ్గర మీడియా ఒక అర్రజన ఉండాలి, ఈయన దగ్గర లేదు. ఈయన అసలు అది పట్టించుకోడు కాబట్టి ఎవరేం చేయలేరు. దానికి రాజకీయం వాళ్ళు చేస్తారు. ఇతను ఎంతసేపటికి నేను డబ్బులు పెట్టాను కదా, మీకు గుర్తులేదా అంటారు. ఇప్పుడే ఏ ప్రాబ్లం ఉండదు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కదా. అప్పటికి జనాలు డబ్బులు కావాలనుకుంటే జగన్ని, డబ్బులు వద్దు అనుకుంటే లేదా అప్పటికి నాకు తెలిసి చంద్రబాబు కూడా ఎంతో కొంత పథకాలు కొన్ని ఇచ్చేస్తారు. అప్పుడు ఏది గ్యాస్ బండ్లు ఇస్తారు లాస్ట్ 2 ఇయర్స్. అదే సందర్భంలో 1500 రూపాయలు డబ్బులు ఇస్తారు, బస్సు ఫ్రీ ఏడాది ప్రారంభిస్తారు. ఏది జరుగుతాయి, చివరిలో చేసేస్తారు ఆయన. ఏంటంటే మెయిన్ ఇప్పుడు ఒక 2 ఏళ్ల పాటు కనుక పెద్ద ఖర్చు లేకపోతే ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతికి పెడతాయి. ఇప్పుడు ఏడాదికి 45,000 కోట్లు జగన్ ఖర్చు పెట్టాడు వీటికి. 2 ఏళ్ళు అంటే 90,000 కోట్లు, 2 ఏళ్ళు 90,000 కోట్లు, కేంద్రం ఇచ్చే 15,000 కోట్లు పెట్టుకుంటే 105,000 కోట్లు అమరావతికి పెడితే అద్భుతంగా తయారవుతుంది. జీవితకాలం తన పేరు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు హైటెక్ సిటీ అంటే తన పేరు ఎట్లా చెప్పుకున్నారు, రేపు పొద్దున అమరావతి అంటే తన పేరు చెప్పుకోవాలన్నటువంటి రూట్ అదే మెయిన్. ఎంత ఇచ్చినా ఒకటే సింపుల్ లాజిక్, జగన్ ఎంత ఇస్తే ఓడగొట్టలేదా, అంత దారుణంగా ఓడగొట్టలేదా, మనం ఇస్తే మాత్రం ఏమన్నా ఓట్లేస్తారా అనేటటువంటి రూట్లో ఉన్నారు ఆయన.